మౌలిక వసతులు ఏర్పరచాలి. టూరిజాన్ని ఈ ప్రాంతంలో తీసుకొస్తే ఉపాధి అవకాశం కలుగుతుంది. మరొక ముఖ్య విషయం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర ఎయిర్పోర్ట్ రాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 15 సంవత్సరాలు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రజలని దోచుకునే కార్యక్రమంలోనే ఉన్నాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆకాంక్ష కానీ ఆలోచన కానీ చేయలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మరి ఏ రోజు బయటికి రాకుండా ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా బయటికి రాని దుస్థితి. మొన్న విజయవాడ వరదల్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రుల్ని, శాసనసభ్యుల్ని ఒక్కొక్క డివిజన్గా మరి ఒక్కొక్క డివిజన్కి ఇన్ఛార్జీలుగా పెట్టి మా అందరి మీద కూడా పర్యవేక్షణకు ఒక మంత్రి గారిని పెట్టి ఆ ప్రాంతంలో మరి ఏ విధంగా ఆ వరద బాధితులను ఆదుకున్నారో ఈ దేశ ప్రజలందరూ కూడా చూశారు. నిబద్ధత అంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూసి మనం నేర్చుకోవాలి. 75 ఏళ్ల వయసు. ఈ వయసులో ఈ రోజుకి కూడా 18 గంటలు 16 గంటలు ఆయన కష్టపడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకడికి పేకాట పిచ్చి ఉంటుంది, ఒకడికి మందు పిచ్చి ఉంటుంది, ఇంకోటికి ఇంకో పిచ్చి ఉంటుంది. ఆయనకి ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ని అక్షర క్రమంలోనే కాదు అన్ని విధాలుగా ముందుంచాలి అనే ఒక ఏకైక తపన. ఈ సమాజంలో అందరూ కూడా ఆలోచించాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అంటే మన కొంపల్లో ఎవడు ఉండేవాడు కాదు. ముట్టుకూరు లాంటి ఊర్లో ఒకడో ఇద్దరు ఉండేవాళ్ళు. అలాంటిది మన ఇంటి ముందు, మన ఇంటి వెనకో, మన ఇంటి ఇటుపక్కో అటుపక్కో ఒక ఇంజనీరింగ్ మరి గ్రాడ్యుయేట్ ఉండే పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి. దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఈరోజు కుటుంబాలకి ఆసరాగా నిలబడుతూ, కొంతమంది అయితే గ్రామాలకు కూడా ఆసరాగా నిలబడుతూ మరి ముందుకెళ్తున్నారు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 227 పైగా ఇంజనీరింగ్ కళాశాలని ఒకేసారి ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి మరి ఒక ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రాంత ప్రజలు మరి ఈ విధంగా ఇంజనీరింగ్ పట్టభద్రులై సంపాదించుకునే ఒక అవకాశాన్ని కల్పించారు. ప్రతి నిమిషం జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎలా ఉంటుందంటే, ఒక బిస్కెట్ ఆయన వేసే బిస్కెట్ కోసమే ఈ ప్రజలు ఎదురు చూడాలని ఆలోచిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎప్పుడూ కూడా ఈ ప్రజలు స్వయం సమృద్ధిని సాధించాలి, వాళ్ళు బ్రతకాలి, నలుగురిని బ్రతికించే స్థాయికి సమాజం ఎదగాలని ఆలోచిస్తాడు. చెప్పుకుంటూ పోతే ఇప్పటికే పాపం చాలా కోపంగా ఉన్నట్టున్నారు. మరి ఇచ్చిన ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎవరి కృషి వాళ్ళు చేస్తా ఉన్నారు. వీళ్ళందరి కృషికి పెద్దలు మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. మళ్ళీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెడతారని చెప్పేసి